ఏ నిరాశతో నింపబడ్డావు, ఏ నిస్పృహతో నింపబడ్డావు. మన పాటల పుస్తకం మీద ఒక కొటేషన్ ఉంటుంది, నాకు చాలా ఇష్టం. అది ప్రతి చోట రాస్తా నేను. ఎవరైనా కొంతమంది సంతకం సిగ్నేచర్ కావాలి, లేదా ఆటోగ్రాఫ్ చేయండి అని కొంతమంది ఇస్తూ ఉంటారు. నేను నా సంతకం అంత ప్రాముఖ్యం ఏం కాదు, నేను అంత గొప్ప కూడా కాదు. ఏదైనా ఒక కొటేషన్ రాస్తా, వాళ్ళకి ఏదైనా ఉపయోగపడాలని. జీసస్ లవ్స్ యూ అని, లేదా రీడ్ ద బైబిల్ ఎవ్రీడే అని, గాడ్ కేర్స్ ఫర్ యూ అని ఆ మాటలు రాస్తూ కొంతమందికి ఏం రాస్తానంటే, ద మోర్ యూ వర్షిప్ ద లెస్ యూ వరీ అని రాస్తా. నువ్వు ఎంత ఎక్కువగా దేవుని ఆరాధన చేస్తావో అంత తక్కువగా లోక సంబంధ విషయాల కోసం ఏం పడతావు, చింతపడతావు. లేదా చింత ఎక్కువైపోయింది అనుకో, నీలో దేనికి దూరం అయిపోతావు అనమాట. అంటే ఒక వరలో 2 కత్తులు ఎమడనట్టుగానే వరీ అండ్ వర్షిప్ నీ జీవితంలో 2 నివసించలేవు ఎప్పుడూ కూడా. నీ హృదయంలో ఏదో ఒకటే ఉండాలి. అయితే చింత అన్నా ఉండాలి, లేదా ఆరాధన అన్నా ఉండాలి. చింత ఉంది అంటే ఆరాధన ఉండలేదు, ఆరాధన ఉంది అంటే ఏముండదు, అక్కడ చింత ఉండదు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ రోజున ఏ చెట్టుకు నీ సితారాన్ని తగిలించావు, వాడు దేవుని మహిమ కొరకు స్తుతించు. దేవుణ్ణి మనస్ఫూర్తిగా దేవుని ఆరాధించు. నువ్వు స్తుతిస్తే 10 మందికి స్తుతించాలనే ఆశ కలగాలి. హల్లెలూయా. నువ్వు పాడితే 10 మంది పాడాలనే ఆసక్తి రావాలి. నువ్వు దేవుని వాక్యం చదివితే ఇలా చదవాలి, దేవుని వాక్యం ప్రకటిస్తే ఇలా ప్రకటించాలని స్ఫూర్తి 10 మందికి రావాలి. దేవుడు నిన్ను అలాంటి విధానంలో ఆశీర్వదించును గాక. హల్లెలూయా.